వైదేహి ఏమైంది? ఏం లేదులే, నీ పని చూసుకో. వైదేహి ఇప్పుడు డిన్నర్ బయటికి వెళ్ళా? నేను రాను. ఎందుకు అలా చేస్తున్నావు? రావచ్చు కదా. నాకు నచ్చినట్టు ఇంట్లో కూడా ఉండకూడదా? ఆ మాత్రం ఫ్రీడమ్ కూడా లేదా నాకు? వైదేహి తినేసావా? ఎలాగో తినడానికి వదిలేసి వెళ్ళావుగా, ఇప్పుడు నేను తింటే ఏంటి, తినకపోతే ఏంటి? అయినా ప్రతిసారి మన రిలేషన్ లో హార్ట్ బ్రేక్ చేయడం నీకు అలవాటే కదా. అయినా నీ హార్ట్ ని హర్ట్ చేస్తుంది నేను కాదు, నీ డెంటల్ ప్రాబ్లమ్స్. నాతో డీల్ చేయడం మానేసి ముందు దాంతో డీల్ చేయి. తెలివిగా బాగానే డైవర్ట్ చేస్తున్నావులే. అయినా నా డెంటల్ ప్రాబ్లమ్స్ కి హార్ట్ కి ఏంటి సంబంధం? సంబంధం ఉంది. మన నోటికి హార్ట్ కి ఉన్న రిలేషన్షిప్ ఏంటంటే, మన నోట్లో ఉన్న క్యావిటీస్ కానీ గమ్స్ కానీ వాటిలో ఉన్న సర్క్యులేషన్ కానీ జనరల్ బ్లడ్ సర్క్యులేషన్ కి డైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉంటాయి. సో మన నోట్లో కానీ గమ్స్ లో కానీ ఏ బ్యాక్టీరియా ఉన్నా అది జనరల్ సర్క్యులేషన్ కి అక్కడ నుంచి హార్ట్ లోకి వెళ్ళే అవకాశాలు కూడా ఉంది. కొన్ని పర్టికులర్ టైప్ ఆఫ్ డెంటల్ బ్యాక్టీరియా హార్ట్ లోకి వెళ్ళడం వల్ల బ్యాక్టీరియల్ ఎండోకార్డైటిస్ అనే హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నోట్లో మనం చూసే ఇంకో మేజర్ డిసీజ్ ఏంటంటే పెరోడాంటైటిస్, అంటే చిగుర్లకు సంబంధించిన వ్యాధి. సో హార్ట్ డిసీజెస్ కి బీపీ, కొలెస్ట్రాల్, స్మోకింగ్, ఒబెసిటీ ఇవి ఎలా అయితే ఫ్యాక్టర్స్, నోటి ఇన్ఫెక్షన్ కూడా ఒక ఫ్యాక్టర్ అని గుర్తుపెట్టుకోవాలి. మీ హెల్దీ హార్ట్ అండ్ డెంటల్ రిలేషన్షిప్ కోసం మా పేజ్ ఫాలో చేయండి.